శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనకు సమాధానం లేకుండా చేస్తున్నటువంటి మన పాపములను యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకున్నట్లయితే గనక ఆయన క్షమాహృదయుడు కాబట్టి మనకు క్షమాపణ సమాధానము కలుగు చేస్తాడు. సమాధానము లేనటువంటి వారికి సమాధానం కలుగు చేస్తాడు. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే కదండి ఇవన్నీ జరిగేది. ఒక విషయం చెప్పనా, గెరాసేనుల దేశంలో సేన అను దయ్యం పట్టి ఆ యవనస్తుడు ఎంత బాధపడుతున్నాడో మనకందరికీ తెలుసు. ఎవరు కూడా సాధించలేనటువంటి గొప్ప స్థితిలో విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి వాణ్ణి యేసుక్రీస్తు వారు ముట్టి సమాధానం ఇచ్చాడు. అవును, ఆ వ్యక్తి స్వస్థతను పొందుకున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క పాదముల దగ్గర కూర్చున్నాడు. ఇంకా చెప్పాలంటే సమరయలో 5 మంది భర్తలను మార్చినటువంటి సహోదరి సమాధానం లేని స్థితిలో ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీతో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆమెకు కూడా సమాధానం కలుగజేశాడు. ఆమె ఊర్లోనికి పోయి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ మంచి పనిని అందరితో కూడా పంచుకొని క్రీస్తు వైపు మళ్ళించింది. తెలుసు కదా అండి, యేసుక్రీస్తు వారికి సాక్షిగా నిలబడింది. నా ప్రియ సహోదర సహోదరులారా, సమాధానమును కోల్పోయిన జీవితంలో నీదుందా? పాపపు ఊచులో పడి ఇరుక్కుపోయావా? అయితే నీకు హెచ్చరిస్తున్నాను, రేపటి దినములో క్రీస్తు సన్నిధికి రా. సమాధానం కోల్పోయిన నీ జీవితంలో తిరిగి సమాధానం అనుగ్రహిస్తున్న సమాధానకర్త అయిన దేవుని దగ్గరికి రండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సమాధానపరిచి, హెచ్చించి, బలపరిచి, స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలు ప్రభువా, మరొకసారి సమాధానాన్ని కోల్పోయి ఈ లోకానుసారమైనటువంటి అపవాది యొక్క చిక్కుల్లో పడి ఉన్నారేమో, దయతో ఇప్పుడే తీర్మానం చేసుకొని నీ పాద సన్నిధికి, మీ సంఘానికి కుటుంబ సమేతంగా వచ్చే గొప్ప అవకాశాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందింటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.